రెడీ అన్న పైకి పట్టుకోండి కష్టపడిలో మేము నిలబెట్టులో మీరు ఒక ఫోటో ఓకే ఎంపీపీ గారిని స్క్వేర్ కమిటీకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కిషన్ గారు ఎంపీఓ రాయపర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ శ్రీనివాస్ గారు తహసీల్దార్ రాయపర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా. చేయుత ఏ రకంగా మేము ఇవ్వాలనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు మన ఎంపీసీ మహిళా మండల సమాఖ్య అధ్యక్షురాలు అమరావతి గారిని కూడా మహిళా దినోత్సవ సందర్భంగా అందరి పుస్తకాలు దయచేసి ప్రోగ్రాం అయిపోయింది. ప్రోగ్రాం దయచేసి చెప్పండి. మేడం నచ్చిన సన్మానం బాధ్యతలు ఉన్నాయి. సోదరులకి ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి మీ పాట నా దాని తర్వాత మీ పాట తప్పకుండా వాడండి ఉంటా మీ పాటకి. మరి మహిళలకి వాళ్ళ సొంతంగా ఏదో చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి వీళ్ళు కల్పించే అవకాశం ఎంతో మంచిది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సరే మేము కూడా ఏదైనా చేయగలుగుతాము, మేము మా పిల్లల్ని పోషించగలుగుతాము, ఇంటిని చూసుకోగలుగుతాము. మహిళలు అంటేనే వాళ్ళు ఏదైనా ఎట్లాంటి దాన్నైనా చేయగలుగుతారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి అమ్మని సృష్టించిండు. మరి ఆ అమ్మ ఏదైనా చేస్తుంది. పిల్లలకు ఆపదొచ్చినా, ఇంటికి ఆపదొచ్చినా ఆ ఆపదని తన పైన వేసుకునేటోళ్ళు మహిళలు. మరి ప్రతి ఇంగ్లీష్ లో అంటారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ దెర్ ఈస్ కాంప్రమైజ్ అవుతాం. అట్లా చేయడం మంచిదే, కానీ దానివల్ల ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మొదట వెళ్ళి ఇమీడియట్ గా డాక్టర్ కి చూపించుకోవాలి. చాలా మందికి ఇంకా కూడా అవగాహన లేదు. గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకండి. ఏది కొంచెం ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్లకు చూపించుకోండి. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అన్నది కూడా చెప్పలేము. కాబట్టి ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి. ఇంకా వీలైనంత మటుకు